ఇటీవల పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే మెడికల్ టెస్టులు ప్రారంభించి త్వరగా ట్రైనింగ్ పంపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు. పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2022 బ్యాచ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మేము పీసీ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులం. ఈరోజు సెలెక్ట్ అయిన క్యాండిడేట్ గత 3 నెలలు గడుస్తున్నా మన ట్రైనింగ్ పంపడం ఆలస్యం జరుగుతుంది. దీనిపైన తొందరగా చర్యలు తీసుకొని ట్రైనింగ్ పంపాలని, అదేవిధంగా సివిల్ ఏఆర్తో పాటు టీఎస్పీఎస్సీ వాళ్ళని కూడా పంపాలని, తొందరగా మెడికల్ జరిగి తొందరగా ట్రైనింగ్ పంపాలని కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే 46 జీవో గురించి దుష్ప్రచారం జరుగుతుందో అది కాదని జీవో 46 వాళ్ళనే ఈ మారుమూల ప్రాంతాలైన ములుగు, జయశంకర్, ఆసిఫాబాద్, కుమరంభీం జిల్లాలకే లబ్ధి చెందుతుందని గత నోటిఫికేషన్ 2016-2018 నోటిఫికేషన్లో ఏవైతే లబ్ధి చెందిందో ఈ జీవో 46 వల్ల ఇలాంటి జిల్లాలకు లబ్ధి చెందిందని దీన్ని కొనసాగించాలని గత శాసనసభ్యులను మరియు రాష్ట్ర ముఖ్యమంత్రులను విన్నపించుకుంటున్నాం. ఓన్లీ ఈ నోటిఫికేషన్ వల్లనే ఒక 33 జిల్లాలకు న్యాయం జరిగింది. అదేవిధంగా ఒక నల్గొండ వాళ్ళే దుష్ప్రచారం చేస్తున్నారు. కావున దీనిపైన చర్యలు తీసుకొని జీవో 46 కొనసాగించాలని, తొందరగా మమ్మల్ని ట్రైనింగ్ పంపాలని విన్నపించుకుంటున్నాం. మా విన్నపాన్ని గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులైన గండ్ర సత్యనారాయణకి తెలియజేసినాం. అదేవిధంగా ఎస్పీ ఆఫీసులో కూడా మా యొక్క విన్నపాన్ని విన్నపించుకున్నాం. దీనిపైన తగు చర్యలు తీసుకొని తొందరగా ట్రైనింగ్ పంపాలని, మాతో పాటు సివిల్ ఏఆర్తో పాటు టీఎస్పీఎస్సీ వాళ్ళని పంపాలని విన్నపించుకుంటున్నాం. జీవో 46 కొనసాగింపాలని మా మద్దతుగా తెలుపుతున్నాం. సార్, మేము రీసెంట్లీగా కానిస్టేబుల్కు సెలెక్ట్ అయ్యాము. 3 months నుంచి మమ్మల్ని ట్రైనింగ్ పంపకుండా కావాలని కుట్రపూరితంగా లేని కేసులు వేసి కావాలని మమ్మల్ని ఆపుతున్నారు ట్రైనింగ్కి వెళ్ళకుండా. ఈ జీవో 46 అనేది యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చారు. కానీ కుట్రపూరితంగా రిజల్ట్ మొత్తం వచ్చాక కావాలని చెప్పే ఈ నోటిఫికేషన్ పైన లేనిపోని కంప్లైంట్ ఇచ్చి దీన్ని వాయిదాలతోటి నడిపిస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం స్పందించి వీలైనంత తొందరగా ఈ నోటిఫికేషన్ను పూర్తి చేయాలి. మమ్మల్ని ట్రైనింగ్కు తొందరగా పంపించాలి. మా ఏఆర్, సివిల్, టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్ అందరికీ న్యాయం జరిగేలా కష్టపడి సాధించిన ఈ ఉద్యోగాలను మాకు చెందేలా మీరు చేయాలని మేము కోరుకుంటున్నాము.